రైట్, ఒకసారి పాషా గారితో మాట్లాడదాం. పాషా గారు, ఈ భూ సర్వే పైన గతంలో జరిగినటువంటి దుష్ప్రచారం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానం, తర్వాత క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న విధానం, దీనిపైన నేను ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఎలా ఉంది? ఒక ఉతికి ఆరేసినట్టుగా కనిపిస్తోందా? వాస్తవాలు బయట పెట్టినట్టుగా కనిపిస్తోందా? ప్రజలకి ఇప్పటికైనా క్లియర్గా అర్థమయ్యేలా ఆ ప్రెస్ మీట్ ఉందనుకుంటున్నారా? అందరికీ నమస్కారం అండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు? ఏం తప్పు చెప్తున్నారా? నేను కరెక్ట్గా చెప్తున్నా. ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరు థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, ఎందుకో చెప్తాను. పూర్వం కూడా నేను చెప్పా ఈ మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చేసిన మంచిని చెప్పుకోలేకపోయాడు. అదేం అలవాటు ఆయనకు నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత చేసి ఇంత చెప్పుకుంటాడు, చేయకపోయినా చెప్పు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసి ఇంత చెప్పుకోలేకపోయాడు. దానివల్ల ఈరోజు సఫర్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందుకే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ బయటికి వచ్చి నిజాల్ని మాట్లాడుతున్నాడు. మనం చూస్తాం భోగాపురం ఎయిర్పోర్ట్ అని మనం తీసుకుంటే చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి. అదానే డేటా సెంటర్లు అది చాలా ఉన్నాయి, పోర్టులు అన్ని. అంతెందుకు సార్, మొన్న మెడికల్ కాలేజ్ ఆ ప్లాన్ తెచ్చారని, ఇంత కృషి చేశారని, అమ్మఒడి మా కొడుకు అంటే మా అబ్బాయి ఆలోచన అని చెప్పాడు. సరే, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడుతున్నందుకు అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాదండి ఇది అబద్ధము, ఇది నిజమన్న నిజాలని ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ఒకటి. రెండవది, ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు 16-17 ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రతి ప్రెస్ మీటు ఒక సంచలనం. ప్రతి ప్రెస్ మీటు ఒక సంచలనం. ప్రతి ప్రెస్ మీట్ తర్వాత ప్రభుత్వం గ్రాఫ్ అన్నది పడిపోతూ వచ్చింది. ఇది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇందాక సార్ చెప్పారు కలర్లు మార్చారు అని చెప్పేసి, జస్ట్ కలర్లు మార్చారు. అందులో ప్రజల తప్పేం లేదండి. ఎందుకంటే ఆ కొత్త కలర్ ఇప్పుడు వచ్చింది. ప్రజలకు ఎన్నికల టైంలో ఏం తెలుసు? తెలియదు. ఎవరి తప్పు ఉందంటే, ఒకటి వైసీపీ నాయకులది ఉంది. ఎందుకంటే నిజాలు వాళ్ళు చెప్పలేదు. అరే జగన్మోహన్ రెడ్డి ఇన్ని మంచి పనులు చేసినాడు, ఇంత ప్రజలకు మంచి చేసినాడు. ప్రజలు ఎవరైతే నెలకి 3,000-4,000 సంపాదించలేని వ్యక్తి చేతిలో నెలకింత సొమ్ము పెట్టిండు, నువ్వు బాగుపడు జీవితంలో ముందుకెళ్ళు అని చెప్పేసి ఆ వ్యక్తితో ఒక కొడుకులాగా ఒక అన్నలాగా నిలబడ్డాడు అండగా అని వైసీపీ నాయకులు చెప్పలేకపోయారు. ఈ విషయంలో మాత్రం ఎందుకో ఎలక్షన్ దగ్గర పడుతున్న టైంలో తీసుకున్నారు సార్. తీసుకునేంత టైం కూడా ఇవ్వలేదు. నేను కూడా అందులో ఉన్నాను. నేను కూడా విక్టమ్నే. వస్తాను, అక్కడికి వస్తాను. ఇది వైసీపీ చేసినటువంటి, వైసీపీ నాయకులు చెప్పుకోనటువంటి తప్పిదం. ఇందులో మనం ప్రజల్నే కేవలము అది అనకూడదు. వైసీపీ వాళ్ళ తప్పిదం కూడా ఉంది, చేసిన మంచి చెప్పుకోలేదు. ఇక నెక్స్ట్ ఒక పదం అండి, చాలా మంచి పదం, శాశ్వత యాజమాన్య హక్కు. ఎంత బలమైన పదం అండి, ఎంత బలం ఉంది ఇందులో పదంలోనే. శాశ్వత యాజమాన్య హక్కు ఎవరు కల్పిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నాడు. ఎవరికి కల్పిస్తున్నాడు? భూమి ఎవరిదైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకి కల్పిస్తున్నాడు. ఉదాహరణకి మనం అంటాం పహానీ పట్కరా, ఆ పట్టా పట్కరా, ఈ పట్టా పట్కరా అంటాం. ఎప్పటిదో పాత పేపర్లు తీసుకొస్తారు, సగం చినిగిపోయిన పేపర్లు. ఏమీ అక్కర్లేదండి, మీ భూమికి ప్రభుత్వం అండా, మేము ఇస్తున్నాం పేపర్, ఇది ఉంటే సరిపోద్ది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మంచి. ఈ మంచి వల్ల ఏం జరిగి ఉండేది అంటే రైతులకి, అందులోనూ అతి ముఖ్యంగా అమరావతి రైతులకి మంచి జరిగి ఉండేది. ఈరోజు అమరావతిలో పెద్ద పెద్ద భూదందాలు జరుగుతున్నాయి. అది దానికి చెక్ పెట్టేవారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అమరావతిలోనే కాదండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి చోట. ఈరోజు కోర్టుకు వెళ్ళండి మీరు, అతి పెద్ద భూదందా అనేది అమరావతిలో ఉంది. అమరావతి అతి పెద్దది. భలేవారే, అమరావతి భూదందా మొదల ప్రపంచంలో ఇంతవరకు జరిగిన స్కామ్ అండి. ఏదో ఒక రోజు దేవుడు దయదలిసి నేను బతుకుండగా ఆ స్కామ్ బయటపడాలంతే. ఇక నెక్స్ట్, కోర్టుకి ఎప్పుడన్నా మీరు ఫ్రీ ఉన్నప్పుడు సివిల్ కోర్టుకి వెళ్ళండి. అత్యంత ఎక్కువగా కేసులు ఉన్నది ఈ భూదందా, ఈ భూ స్కాములు లేదా ఈ భూమికి సంబంధించిన కేసులే. ఇతను ఇద్దరు ఇద్దరు కొట్టుకుంటారు, ఆ భూమి ఎవడో కాజేస్తాడు, అందరూ పడి కోర్టులో పడతారు. కోర్టులు పాపం ఉన్నది జడ్జులు ఎంతమంది అడ్వకేట్లు ఉన్నారు. ఈ సమస్యలు మొత్తానికి ఒక చెక్ పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయింది. అంటే పేదోడికి రైతుకి మంచి చేయబోయింది. ఇగో నీ భూమి ఇది హద్దు ఇది అని చెప్పి చూపించబోయింది. ఆ కార్యక్రమాన్ని మసిపూసి మారడికాయ చేయబోయారు. అది ఎలా జరిగింది? నేను ఇందాక చెప్పాను, నేను కూడా విక్టమ్ని అని. IVRS కాల్స్. నేను ఎన్నికలకి ముందు ఆంధ్రప్రదేశ్లో తిరిగా, అంటే జిల్లాల వారీగా తిరిగా. ఆ సమయంలో నా నెంబర్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణలో రిజిస్టర్ అయిన నెంబర్. నేను ఎంతసేపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నానో, ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో తిరిగానో నాకు కాల్స్ వచ్చినాయి, అన్ని రోజులు వచ్చినాయి.
ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటంగానే కాల్స్ రాలి. అంటే ఒకసారి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క డేటా ఏదైతే ఉందో కాల్స్ కి సంబంధించి ఎంత పెద్ద లెవెల్లో ఎవడు ఎక్కడ పట్టుకుని లాగిండు. మీరు తెలంగాణనా? ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఉంది, కానీ ఆంధ్రాకి వెళ్ళారు. ఆంధ్రాకి మీకు కూడా కాల్ వచ్చింది. ఎన్నికల సమయంలో నేను వెళ్ళా సర్వే చేయడానికి, ప్రజలతో మాట్లాడడానికి. యాక్చువల్ అవును, వెళ్తే నేను ఎన్ని రోజులు ఉన్నాను ప్రతిరోజు జర్నలిస్ట్ గా, అది జర్నలిస్ట్ నేను వెళ్తే ప్రతిరోజు నాకు కాల్స్ వచ్చినాయి. అది కూడా రికార్డెడ్ కాల్స్, ఏమీ చేయనికి లేదు, జస్ట్ విని ఆనందపడు అంతే అంతే. ఆ ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా ఎట్లా, మీ భూమిని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నాడు, మీ భూమి ఉండదు, జగన్మోహన్ రెడ్డి మొత్తం కబ్జా చేసేస్తున్నాడు. నేను ఒక విషయం చెప్తానండి, నాకు అర్థం కాక చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది అంటున్నారు, ఎక్కడ ఉందండి మీరు చెప్పండి, చూపించండి నాకు. దమ్ము లేదు, నవరత్నాల లోగో అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాదు, ఎవడన్నా బుర్రున్నోడు ఆలోచించాలి. అది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక స్కీము నవరత్నాలు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తే ఆ లోగో అది, అందులో అప్పటి ముఖ్యమంత్రి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఫోటో అనేది ఉన్నది. నేను మీరు ఏమనుకున్నారంటే ఓ ఉదాహరణ చూపిస్తాను, చెప్పండి. అంటే 20 రూపాయలు ఉండే నా దగ్గర, అందుకే 20 రూపాయలు తీసుకుంటున్నాను. ఈ నోట్ ఉందండి, 20 రూపాయల నోటు మీద ఎవరి ఫోటో ఉంది? గాంధీ గారి బొమ్మ. నేను పోలుస్తున్నా అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళకి తప్పుగా అర్థం చేసుకోవద్దండి, అర్థం చేసుకుంటారు వీళ్ళు అసలు కాన్సెప్ట్ లోకి వెళ్ళరు. ఎప్పుడు ఏదో ఒకటి దరిద్రం, ఇది తప్పుగా అర్థం చేసుకోవచ్చు, పోల్చట్లేదు. నేను చెప్తున్నా, ఈ నోటు 20 రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది. అవును, ఇది నాదా గాంధీ గారి? నాదే కదా, మీ చేతిలో ఉందంటే నా నోటు నా చేతిలో ఉందంటే నాదే కదా. అవును, మరి అట్లాంటప్పుడు భూమి ఎవరిదో అయితే దాని మీద ఒక లోగో ఉంటే ఆ భూమి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేంటి నాలెడ్జ్ నాకు అర్థం కాల. అంటే అంతగా ప్రజల్ని మభ్యపెట్టగలిగారు. మరి ప్రజలు కూడా దాన్ని ఆలోచించలేరా? లేదు, ఎట్లా ఆలోచిస్తారు? ముందు ఒక వ్యక్తి ఒక మాట అంటుంటే రెండో తరఫున కౌంటర్ ప్రాపర్ గా ఇవ్వగలగాలి. అవును, రెండో తరఫున కాదండి ఇది అబద్ధం అని చెప్పగలగాలి. చెప్పలేకపోయాం. ఆ రోజు ఒక నమ్మకం వైసీపీకి, మేము మంచి చేసినాం మాకు ప్రజలు ఓటేస్తారు, మేము ప్రజలకు కావాల్సినంత చేసినాం మాకు ప్రజలు ఓటేస్తారు. నేను ఆ ఇంట్లో ఒక అన్నని తమ్ముడిని కొడుకుని నాకెందుకు ఏ రూట్లో అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది. ఇది ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ఒక అలవాటు వస్తే నాది పోతే నీది. ఎట్లా దీని మీద ఒక అంటే మరకేసిండు. అవును, పోతేనేమో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి పోద్ది, వస్తేనే 400 కోట్లు నాయి. ఓకే, ఇప్పుడు 400 కోట్లు మరకేమో జగన్మోహన్ రెడ్డి గారికి, 400 కోట్లేమో మీకు. 400 కోట్లు మొత్తం నేను తీసుకొచ్చిన క్రెడిట్ 400 కోట్లు మనకి. అదే వస్తే క్రెడిట్ నాది, రైట్, పోతే డెబిట్ నీది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎక్కడి నుంచి ఎక్కడ క్రెడిట్ వచ్చినా కూడా పట్టున పోయి పట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ అలవాటులో 1% లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు లేదో నాకు తెలియదు. దాదాపుగా అందరు రాజకీయ నాయకులు చివరిగా ఈ మభ్య పెట్టడంలో ఈ ఎల్లో మీడియా కూడా చాలా మంచి పాత్ర పోషిస్తుందండి. ఆ రోజు అంటే ఆ ఎన్నికల సమయంలో ఆ నెల 15 రోజులు చివరి దాకా వెయిట్ చేశారు. ఇట్ వాజ్ అ ఫైనల్ బాల్. ఇది ఏదైతే జరిగిందో భూమికి సంబంధించి ఇది ఫైనల్ బాల్. అందులో ఎల్లో మీడియా పెద్ద ఎత్తున పోషించింది. ఉదాహరణ మీకు చెప్పనా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, చూసుంటారు. ఆ ప్రెస్ మీట్ ఆంధ్రజ్యోతిలో టెలికాస్ట్ అయింది. ఆంధ్రజ్యోతిలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఒకవైపు లైవ్ టెలికాస్ట్ అవుతుంటే పక్కన వాళ్ళు రాసినటువంటి పదాలు ఒకసారి చూడండి. జనరల్గా ఎవరైనా బుద్ధిన్నోళ్ళు, ఎవరైనా కొంచెం జర్నలిజం మీద గౌరవం ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఇందాక మీరు కేటీఆర్ గారు లైవ్ పెట్టారు, అవును, పక్కన ఏం రాశారు? కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నదే పక్కన రాస్తారు కదా. అవును, కాదు ఆంధ్రజ్యోతి ఆ పని చేయలేదు. ఈ రోజు ఆంధ్రజ్యోతి ఒకవైపు లైవ్ ప్లే చేసుకుంటూ ఇష్టం వచ్చిన రోతరాతలు రైట్ సైడ్ రాసింది. అట్లా రాయకూడదు సార్, క్రైమ్ అది. ఏం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆలోచించాలి, దాని మీద కేసు పెట్టొచ్చు ఖచ్చితంగా. అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో దాని మీద ఆలోచించాలి. ఎందుకంటే ఆ లైవ్ ని మీరు రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇట్ ఇస్ అ క్రైమ్. రైట్, దయచేసి ఒక్కసారి ఎల్లో మీడియా కూడా ప్రజల కోసం ఎప్పుడో ఏదో 5 రోజులు మీకోసం ఆలోచించుకొని ఏదో ఒక రోజు పెట్టుకోండి, సాటర్డేనో ఫ్రైడేనో ప్రజల కోసం ఒక రోజు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క నెగిటివ్ వార్త రాసి నెగిటివ్ వదిలేయండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు, ఫలానా తప్పు చేసిండు 19 నెలలు ఎవడని చూపించిందా? చూపించరు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఓహో అని చెప్పేసి చప్పట్లు పెట్టడమే. ఈ రోజు ఇందాక లాస్ట్ పాయింట్ అండి, ఒక విషయం మీరు చెప్పారు, అత్యంత ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు. అవును, నిజంగా అత్యంత ఎక్కువ రోజులు నువ్వు ఉన్నావు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. విజనరీ అని 40 ఏళ్ల కింద నుంచి 20 ఏళ్లకి ఆలోచిస్తున్నారు. 40 ఏళ్ల కింద 20 ఏళ్ళకి ఆలోచించారు. అవును, రాష్ట్రం ఏమైనా మారిందా? ఏం మారలే. రాష్ట్రం ఏం మారింది అంటున్నారు, ఏం మారింది? 2 ఎకరాల నుంచి మీరు మాత్రం ధనిక ముఖ్యమంత్రి అయ్యారు, మీరు మారారు. రాష్ట్రం మాత్రం మీ విజన్ కింద నలిగిపోతుంది కానీ మారే ప్రసక్తి లేదు. రైట్.